ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మిరప మీరు ఇది? ఓ మా 30 ఏళ్ళ లెక్క అండి. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ ఆకులు నీటిగా రావడం అంతా ఈ మందు స్ప్రే చేసిన తర్వాతే కదా మీకు? ఈ కాపు కూడా వస్తుంది కదా మళ్ళీ ఈ వెనకనే కాపు కూడా వస్తుంది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈ రోజు మనం ఫీల్డ్ విజిట్ లో భాగంగా ఇక్కడ మనము ఈ బద్నేహాల్ గ్రామంలో అయితే ఉన్నాం. కోతాల మండలం కర్నూలు డిస్టిక్ లో ఈ బద్నేహాల్ గ్రామం సంబంధించింది. అయితే ఇక్కడ రైతు ఇది ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 3 ఎకరాలు. ఇది డబ్బీ బ్యాడిగా మిరప రకం సాగు చేస్తున్న రైతు దగ్గర అయితే ఉన్నాం. అయితే ఇది వరకు ఈ టోటల్ ఈ సరౌండింగ్ లో బద్నేహాల్ సరౌండింగ్ లో వర్షాలు ఎక్కువ శాతం పడడం వల్ల డ్యామేజ్ అయిపోయి గ్రోత్ లేక ఎలాంటి పెరుగుదల లేక చాలా వరకు డ్యామేజ్ అయితే అయినాయి అనమాట. అయితే రీసెంట్ గా ఇప్పుడు కొంచెం రికవరీ అయితే అవుతా ఉన్నాయి. అయితే రైతు దీంట్లో కూడా మన స్పెక్టర్ మందు స్ప్రే చేయడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం స్ప్రే చేసిన తర్వాత మనకి గ్రోత్ అనేది బాగా వచ్చింది. అంతకుముందు ఎలా ఉంది, స్ప్రే చేసిన తర్వాత కూడా ఏమేమి కంట్రోల్ అయినాయి, గ్రోత్ అనేది రావడానికి మేజర్ గా దీంట్లో ఇంకా కాంబినేషన్ లో ఏం స్ప్రే చేయాలని పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. అయితే నమస్తే అండి, మీ పేరు? ఇరుపన్న. ఎక్కడ? బద్నేహాల్ గ్రామా. ఎన్ని ఎకరాలు మీది ఉన్నది ఈ మిరప? 3 ఎకరాలు. ఏది ఇది రకము? బిబేడిగే కదా? సరే సరే. అయితే ఇది ఇంతకు ముందు వర్షానికి ఏమి ఎక్కువైంది వర్షం ఇంతకు ముందు పొలంలో? ఇట్లా కుసలు పడింది మిరప, గ్రోత్ రాలేక అయింది. అయితే ఈ మందు ఎప్పుడు స్ప్రే చేశారు మీ మిరపలో? వారం రోజుల కింద కొట్టినారు. ఇదే మందునే కొట్టింది, స్పెక్టర్ అనే మందు. ఇది కొట్టడం వల్ల మరి అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు? కొద్దిగా చిగురు వచ్చిందా? అంతకుముందు ఈ సిగురు లేకుండేనా? అప్పుడు ఫస్ట్ ముడత ఉండేనా? అంతకుముందు ముడత ఉండేది, గ్రోత్ లేకుండా ఉండేది. అయితే ఇప్పుడు మనకి పైన సిగురులు వచ్చినాయి కదా, ఈ పైన వచ్చింది. ఇప్పుడు పైన మొత్తం పొలం కూడా మనకు కనిపిస్తా ఉంది సిగురు అనేది. అంతకుముందు ఈ మందు కొట్టక ముందు లేకుండేనా? లేకుండే. ఈ మందు కొట్టిన తర్వాత వచ్చింది గ్రోత్ అనేది. బాగా వచ్చిందా? మరి ఎవరైనా రైతులు ఈ మందు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చా? మీరు ఒక రైతే కాబట్టి రైతు విధంగా చెప్పండి, వేరే రైతులు ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం రైతులు గ్రోత్ లేదు, వర్షాలు ఎక్కువ పడినాయి కదా. అప్పుడు మిరపలంతా వర్షాలకు తేమ ఎక్కువయ్యి గ్రోత్ లేక ఆగిపోయినాయి. కాబట్టి ఈ మందు కొట్టడం వల్ల మీకు గ్రోత్ వచ్చింది అంటున్నారు కదా. మరి తోటి రైతులకి ఈ మందు చేసుకోవచ్చు అని స్ప్రే చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చా? బాగుంటుంది రిజల్ట్ అయితే? బాగుంది కదా. మీకు తేడా అయితే గమనిస్తున్నారు అప్పుడు చేయక ముందుకి చేసిన తర్వాతకి తేడా కనిపిస్తుంది కదా, కనపడుతుంది కదా. వేరే రైతులు వాడుకోవచ్చు కదా, మళ్ళీ గ్రోత్ బాగా వచ్చిందా? ముడత కూడా క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన వచ్చే ఆకులంతా నీట్ గా వస్తున్నాయి చూడండి ఒకసారి. ఈ విధంగా మనకు ఈ ఆకులు నీట్ గా రావడం అంతా ఈ మందు స్ప్రే చేసిన తర్వాతే కదా మీకు. ఎక్కడ తీసుకున్నారు మందులు మరి మీరు? నాగరాజ, కమల్దీన్ నాగరాజ్ దగ్గర. ఆదోనిలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్స్ అని చెప్పేసి ఉంటుంది, జైన్ టెంపుల్ ఎదురుగానే. నాగరాజ్ డీలర్ వచ్చేసి, ఇక్కడ నాగేష్ డీలర్ వచ్చేసి. అక్కడ మీకు ఈ మందులు ఆదోని సరౌండింగ్ లో అవైలబిలిటీ అయితే ఉంటాయి, లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్లు అయితే కనుక. అయితే మీరు వేరే రైతులకు ఎవరికైనా చెప్పారా మరి మందు ఇట్లా పనిచేయాలి? ఇప్పుడైనా చెప్తారా? నమ్మకం వచ్చిందా చెప్పొచ్చు రైతులకు? నమ్మకం వచ్చింది, ఎందుకంటే మీరు ఒక రైతే కాబట్టి ఒక మందు పనిచేస్తే పండించాలని ఆశ. అదే చెప్పాలి కదా రైతులకి, చెప్పాలి కదా.